ఏటూరు నాగారంలో సిపిఎం నాయకుల ర్యాలీ నిర్వహించారు. 500 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలో పెట్టుబడిదారులకు రాయితీలిచ్చి వారి సంపద పెంచుతూ పేదలపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచి నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. ఇక బీజేపీ రాజ్యాంగంలోని మూల స్తంభాలైన లౌకికవాదం ఆర్థిక స్వావలంబనకు దెబ్బతీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని తమ్మినేని విమర్శించారు. దీనికి భారీ మచ్చుతునక అమెరికాలో లిస్టెడ్ కంపెనీ పేరుతో దాదాపు 70,000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇక్కడ సోలార్ కంపెనీలు పెట్టి బయట మార్కెట్లో ₹90 రేటు ఉంటే ఆంధ్ర, గోవా, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలని లంచాలతో లొంగ తీసుకొని ₹2.90కి ఎలక్ట్రిసిటీ యూనిట్ని కొనుగోలు చేసే ఒప్పందాలు జరిగినాయని అమెరికా ఫెడరల్ బ్యూరో తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చేది. ఇంత భారీ కుంభకోణం బయటపడిన దొంగ కన్నంలో ఎలకలాగా దొరికింది. ఇంతవరకు ప్రధానమంత్రి